పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంక్షేమ సంఘం, యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు వెన్నంపల్లి శ్రీనివాస్, మంద భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీధర్ పేద, మధ్యతరగతి ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందిస్తూ అనేక క్లిష్ట శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. ఆయన నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా 4 అవార్డులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. జిల్లా ప్రజలతో పాటు పొరుగు జిల్లాల ప్రజల విశ్వాసాన్ని కూడా డాక్టర్ శ్రీధర్ సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఆయన బదిలీని వెంటనే నిలిపివేసి పెద్దపల్లిలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణరావు, మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టు, యూట్యూబర్స్ సంఘాల ప్రతినిధులు మరియు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాలో జర్నలిస్టు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మరియు యూట్యూబర్స్, గ్రామీణ వైద్యులు, కవి కళాకారుడు అయిన మంద భాస్కర్ యాదవ్ మరియు యూట్యూబర్ గౌరవ అధ్యక్షుడు బొడ్డుపల్లి రామూర్తి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వల మల్లేష్, మార్బుల్ టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి వారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ సమావేశం ఎందుకైనా జరుపుతున్నామంటే పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలు అని కాకుండా అందరికీ ఈ జిల్లాలోనే కాక పక్క జిల్లాలో కూడా తన వైద్యం, తన స్టాఫ్ తోటి ఎన్నో క్లిష్టమైనటువంటి సర్జరీలను 10-20 లక్షలు ప్రైవేటు దవాఖానాలో చేసే సర్జరీలను కూడా మన ప్రభుత్వ దవాఖానాలో దిగ్విజయంగా ఇక్కడ డాక్టర్లు, నర్సుల సహకారంతో, అందరి సహకారంతో పూర్తి చేసి మన రాష్ట్రానికి వండ తెచ్చినటువంటి డాక్టర్ శ్రీధర్ బదిలీని నిలుపుదల చేయాలని మేము గౌరవ కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే విజయరమణరావు గారికి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడ మేము సమావేశం జరిపినాం. ఎందుకంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ వచ్చినప్పటికెళ్ళి పెద్దపల్లి జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ దోపిడీ మొత్తం నివారించబడడం జరిగింది. అది అందరికీ మా వైద్య సేవలకు వచ్చే ప్రతి పేషెంట్కి తెలుసు. ప్రతి పేషెంట్ సార్ ట్రాన్స్ఫర్ అయిందంటే కన్నీళ్ళ పర్వతం అవుతుండ్రు. కాబట్టి ఈ విషయంగా విజయరమణరావు ఎమ్మెల్యే గారు మరియు జిల్లా మంత్రి అయిన డాక్టర్ శ్రీధర్ బాబు గారు, కలెక్టర్ గారి ప్రత్యేక చొరవ తీసుకొని డాక్టర్ శ్రీధర్ గారిని తిరిగి పెద్దపల్లిలో పర్మనెంట్గా పోస్టింగ్ ఇవ్వాలని మా జిల్లా జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపున మేము కోరడం జరిగింది. నిజంగా చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జర్నలిస్టులు, యూట్యూబర్స్, వైద్యులు, వీళ్ళు వాళ్ళు అనే తరతమ భేదం లేకుండా అందరూ డాక్టర్ శ్రీధర్ కోసం పరితపిస్తున్నారంటే అతనికి ప్రజలపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కలెక్టర్ గారిని కూడా మేము ప్రత్యేకంగా అభినందించని తెలుపచ్చు. ఎందుకంటే కలెక్టర్ గారు ఒక మంచి డాక్టర్ను మాకు పెద్దపల్లికి ఇచ్చినందుకు అతనికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యే విజయరమణరావు గారికి ఇక ముందు కూడా ఈ సహకారం ఇట్లనే కొనసాగి డాక్టర్ శ్రీధర్ గారిని పేద రోగులకు, ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు మరింత సేవ చేయాలని, పెద్దపల్లికి మంచి పేరు తేవడానికి ఆయనకు సహకరించాలని ఎమ్మెల్యే విజయరమణరావు గారిని కోరుకుంటూ ముగిస్తుంది. పెద్దపల్లి పట్టణంలో జిల్లా ప్రజలు కోరుకుంటున్న అదేవిధంగా గౌరవ ప్రజలు, పెద్దపల్లి శాసనసభ్యులు మరి చింతకుంట విజయరమణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రధాన హాస్పిటల్ అటువంటిది పెద్దపల్లి పట్టణంలో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తున్న అటువంటి శ్రీధర్ బాబుకు మరి అటక్గా ట్రాన్స్ఫర్ చేస్తే చాలా ప్రజలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి అదే టైంలో కూడా 24 గంటలు కాకముందు మరి చింతకుంట్ల విజయరమణరావు ఎమ్మెల్యే గారు మరి ట్రాన్స్ఫర్ మాపేసి మరి పెద్దపల్లి ప్రధాన హాస్పిటల్కు మరి ఆయన ఒక ఇన్ఛార్జ్గా ఇచ్చి, మరి అదే కాకుండా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న సుల్తానాబాద్లో పోస్టింగ్ ఇచ్చడం మరి అది కూడా ఒక శుభకరణమే అని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా
ఈ డాక్టర్ అనే శ్రీధర్ బాబు మరి అనుభవాలతోటి తన వైద్యం తన మనసును నిలకడ చేసుకొని పేషెంట్లను ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ అతన్ని క్షేమంగా ఇంటికి ధైర్యంగా పంపే అటువంటి మరి డాక్టర్ శ్రీధర్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మొన్ననే ఒక ఎస్సీ పిల్లవానికి 1,80,000 రూపాయల ఖర్చు బయట హాస్పిటల్లో ఖర్చు అవుతాయంటే మరి ఇక్కడ ఈ డాక్టర్ మరి నేను ఒక వారం రోజులలో ఎటువంటి బాధలు లేకుండా ఇబ్బంది లేకుండా ఆయన ఇంటికి క్షేమంగా పంపిండు అంటే డాక్టర్కు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుడై వైద్యం చేస్తున్నటువంటి శ్రీధర్ బాబును మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాము. మొన్ననే ఒక పేపర్ స్టేట్మెంట్లో చూసినాం, పెద్దపల్లి ప్రధానికం చూసింది. ఏంటిదంటే పెద్ద కంతిని తీసి మరి ఒక మహిళను ప్రాణం పోసిన మహాదాత మహాబ్రహ్మగా మేము అనుకుంటున్నాము. అటువంటి డాక్టర్కు ట్రాన్స్ఫర్ నిలిపేయటం మరి చాలా శుభకరణమైనటువంటి దినంగా మేము ప్రకటిస్తూ మరి శ్రీధర్ బాబు గారిని ప్రత్యేకంగా పోస్టు ఇక్కడికే ఇచ్చి నిలిపివేయాలని మేము ప్రజల తరఫు నుంచే కోరుకుంటున్నాం. ఓకేనా? రోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం మరియు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరియు టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ సంఘం మరియు ఎంఆర్పిఎస్ సంఘం ఆధ్వర్యం లోపల పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ శ్రీధర్ గారి బదిలీని నిలిపివేయాలని మేమందరం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి జర్నలిస్టు సంఘం అధ్యక్షులు సీనన్న మరియు మార్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు రవి గారు, మరి ఎంఆర్పి అధ్యక్షులు మల్లేశన్న గారు, మరియు ఈ కార్యక్రమానికి మా యూట్యూబర్ ప్రచార కార్యదర్శి తిరుపతి మరియు సంయుక్త కార్యదర్శి మల్లన్న మరియు రాకేష్ మరియు తదితరులు చాలామంది వచ్చిండు. వాళ్ళందరికీ నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజల జీవితాలకు పునర్జీవం పోస్తూ ప్రభుత్వ దవాఖానకు మరి పెద్దపల్లే కాదు రాష్ట్రంలో పట్టినే అత్యంత ఘనకీర్తి తీసుకొచ్చిన శ్రీధర్ గారి సేవలు మనము వెలకట్టలేము. మరి కార్పొరేట్ హాస్పిటల్ లోపల వైద్యం చేయించుకుంటే సుమారు మరి మామూలు కైకిలి కూలి చేసుకునేటోళ్ళు మరి 20,000 నుంచి 1,50,000 2 లక్షల ఖర్చు అవుతున్న శుభ సందర్భం లోపల పెద్దపల్లి లోపల సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల అయ్యే ఖర్చు మరి పేదలకు ఉచితంగా తన వైద్య సిబ్బందితోటి తన దగ్గరుండి ప్రజలకు సేవలు అందిస్తుండు. నిజంగా తన సేవలకు మనం వెలకట్టలేము. మరి ఈ సందర్భంగా తను పెద్దపల్లి సేవలు అందించాలని యావత్తు తెలంగాణ మన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా తన బదిలీని రద్దు చేసి పెద్దపల్లి లోపలనే ఉండాలని ప్రజలు మరి విన్నపం చేస్తున్న గవర్నమెంట్కు. మరి పొద్దున్నే ఒక వార్త అందింది, సార్ ఇక్కడ సూపరింటెండెంట్గా ఉండి సుల్తానాబాద్ లోపల మరి విధులు నిర్వహిస్తారనేది ఒక విషయం తెలిసింది పత్రికల ద్వారా. మరి దయచేసి ఆ ఉత్తర్వులను పెద్దపల్లి లోపలనే ఆయన శాశ్వతంగా విధులు నిర్వహించేటట్టు మరి సుల్తానాబాద్కు ఎవరినైనా డిప్యుటేషన్ మీద పంపించి ఆ డాక్టర్ శ్రీధర్ గారి సేవలు మనం వినియోగించుకోవాలని, అప్పుడే పెద్దపల్లి ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు మరి వైద్యపరంగా ఎంతో సుముఖంగా ఉంటుంది. ఒక సామెత ఉంది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నాన్న నుండి మరి మన జిల్లా కలెక్టర్ అయిన యంగ్ డైనామిక్ కలెక్టర్ గారు పోయ హర్ష గారు వారి భార్య కూడా డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్ లోపల చేయడం అనేది నిజంగా తన ఉన్నతత్వానికి, తన మంచి మనసుకు, తన సమాజం లోపల అధికారులు కూడా ప్రజలతో సమానమే అని చాటి చెప్పే విధంగా వారు తీసుకున్న నిర్ణయానికి యావత్ సమాజం తనను మనసు నిండా గొప్పగా కీర్తించుకున్నది. ఇదే సందర్భంగా దీనికి ప్రభుత్వం కూడా వారికి వనరులు సమకూరుస్తూ వారికి అన్ని విధాలా చేస్తున్నందుకు విజయరమణారావు గారికి, మరి మన పెద్ద జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి, మరి తదితర ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారికి, ప్రత్యేకించి ఈ ఆసుపత్రి లోపల వర్కులు నిర్వహిస్తున్న కంపౌండర్ దగ్గర నుంచి మరి నైపుణ్యం గల డాక్టర్ల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా మేము మా పెద్దపల్లి ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.
ఈ ఇక్కడనే మీ సేవలు కొనసాగిస్తూ ప్రజల మన్నన పొందాలి. దేవుడు ప్రత్యక్ష దైవం, కనిపించని దైవానికి మొక్కిన దానికంటే దేవుడు మనకిచ్చే ఆయుష్కు మనం గుండెల నిండా మొక్కుకుంటాం. దానికి ప్రతిఫలంగా ఇప్పటికీ మన డాక్టర్ శ్రీధర్ గారిని ఇక్కడనే విధించినట్టుగా సహృదయంతో ఇక్కడనే ఉంచాలని ప్రభుత్వానికి, మన గౌరవ ఎమ్మెల్యే గారికి, మన మంత్రివర్యులకు, కలెక్టర్ గారికి మా అందరి పక్షాన సవినయంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.